ఎంతమంది మంత్రులు ఉన్నారో అంతమంది నాయకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ అప్పచెప్పాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో. అప్పచెప్పి ఆ శాఖ మంత్రికి సంబంధించి ఆ నాయకుడు కౌంటర్ ఇస్తాడు. ఇది దాని మీదనే ఆ డేటా కలెక్షన్ ఉంటుంది. రఘువీరారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ అప్పుడే సక్సెస్ అయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ అప్పచెప్పేశాడు. ఆ శాఖకి సంబంధించిన లోపాలు అక్కడ మంత్రి పర్ఫెక్ట్ అంటే అది నెగిటివ్ ఇదిగో అన్నటువంటిది వీళ్ళు తీసుకొస్తారు. ఇందులో 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసేవాడు. ముందు ఆ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టిస్తాడు ఆ మంత్రి చెప్పగానే, ఇదిగో ఇదంతా డొల్లా అని. ఆ తర్వాతన వెంటనే తెలుగుదేశంలో పై స్థాయి నాయకుడు వస్తారా వీళ్ళు తప్పు చెప్తున్నారు, వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఇంకొక పై స్థాయి నాయకుడు వస్తాడు, అంత బుద్ధు పెద్ద స్థాయిలో మంత్రులుగా చేసిన వాళ్ళు. ఆ తర్వాత అక్కడ చంద్రబాబు వస్తారు, అప్పుడు రాజశేఖర రెడ్డి దిగుతాడు. అంటే ప్రతి క్షణం ఎత్తుకి పై ఎత్తు, రాయికి రాయి ఇదేసుకొచ్చాడు. పక్కా స్ట్రాటజిస్ట్గా వెళ్ళాడు రాజశేఖర రెడ్డి. జగన్ వచ్చేటప్పటికి ఇప్పటికి కూడా ఓ ట్వీటు లేకపోతే ఓ స్టేట్మెంటు ఇదే నడుస్తుంది ఎక్కడికో వెళ్ళినప్పుడు. ఈ కౌంటర్ మెకానిజం ఎక్కడ ఏర్పాటు చేశాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు అద్భుతంగా వ్యవసాయం ఉందన్నాడు, ఇక్కడ ఎవరో ప్రెస్ మీట్ పెడతారు. ఇక్కడున్న వ్యవసాయ శాఖ మంత్రి ఇంత ముందు చేసినోడు ఏమైపోయారు? ఇప్పుడు వెళ్ళిపోయాడు, పోనీ ఆయన జైలుకి పోయాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. అంతకుముందు ఉన్నటువంటి మంత్రి ఉన్నాడుగా వ్యవసాయ శాఖకి చేసిన వాళ్ళు. ఇది ఫస్ట్లో వచ్చిన 19 నుంచి 22 దాకా చేసిన వాళ్ళు లేదు. ఒకళ్ళకి అప్పచెప్పాలి కదా వ్యవసాయం మీద బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఆయన కౌంటర్ వీళ్ళ దగ్గర ఇరిగేషన్ మంత్రి చేసిన నీళ్ళు ఏదో కన్నా అప్పచెప్పాలా, లేదా ఆ తర్వాత చేసిన అంబటి రాంబాబు కానీ చెప్పాలి. వీళ్ళు రాజకీయ స్టేట్మెంట్ ఇస్తారు కానీ పాయింట్ టు పాయింట్ కౌంటర్ చేయరు. చేసినా ఇక్కడ వీళ్ళ మీడియా టచ్ చేయదు, ఓన్లీ సాక్షి రాసుకున్నారు. వీళ్ళు సోషల్ మీడియా ఎన్ని ఉన్నాయి కదా. ఇది దీన్ని నమ్మి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? ఇప్పటికే ఇటు చంద్రబాబు నాయుడు స్టేట్మెంటు, దానికి ఫాలోఅప్గా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. వాస్తవంగా జనసేన వాళ్ళకి జగన్ వాళ్ళకి ఏంది గొడవ? ఏమన్నా వీళ్ళిద్దరికి ఆస్తులు తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులకి జగన్కి ఏంటి గొడవ అసలు? పవన్ జగన్ తిట్టాడు, జగన్ పవన్ తిడతాడు, అయిపోయా. ఇట్స్ ఎ పొలిటికల్. కానీ వ్యక్తిగత ద్వేషాన్ని ఎట్లా పెంచగలిగారు ప్రతి పవన్ కళ్యాణ్ అభిమానులు? ఈ మాటల ద్వారానేగా, పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగాలతోనే కదా. ఒరిజినల్గా వాళ్ళు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కంటే తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుంటారు జన సైనికులు జగన్ మీద. అలాగ చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లో, వాళ్ళ తండ్రో, వాళ్ళ సోదరుడు, వీళ్ళు ప్రభుత్వ పథకాలు పొందిన వాళ్ళే, రూపాయలు తిన్నోళ్లే. కానీ అయ్యేమి లేదని చెప్తారు అబద్ధాలు, ద్వేషిస్తారు, దూషిస్తారు, దారుణంగా బూతులు తిడతారు. జగన్ ఏం చేశాడు? జగన్ వాళ్ళకి ద్రోహం. పోనీ ఇతను అన్నారంటే ఒక అర్థం ఉంది, చంద్రబాబు నాయుడు అన్నాడంటే వీళ్ళదేదు. పవన్ కళ్యాణ్ దాంట్లో పర్మిషన్లు ఇవ్వలేదంటే వాళ్ళు మరి జగన్ నేర్పించట్లేదా పర్మిషన్స్ కోసం? అంతకుముందు జగన్ నేర్పించలేదు పవన్ కళ్యాణ్ 19 ముందు. ఇంకోటి అసలు ఫస్ట్ నుంచి పవర్లోకి రానివ్వననే వచ్చింది పవన్ కళ్యాణే. ఇది జగన్ని పవర్లోకి రానివ్వకుండా మొదటి నుంచి కొట్లాడేది 14 నుంచి పవన్ కళ్యాణే కదా. కానీ జగన్ ఏమి వేధించలేదు అంతగా. అదేమంటే సినిమా టికెట్ల గురించి, సినిమా టికెట్లు ఈయన ఒక్కడి కోసం చేయలేదే, టోటల్ సినిమా ఇండస్ట్రీకి చేసిందే. దానివల్లనే కదా పబ్లిక్లో నుంచి పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది, రెండు కూడా. ఇవన్నీ వీళ్ళు ఒక అల్లిన పాయింట్స్. మా నాయకుడు ద్వేషిస్తున్నాడు, మేము అదే పాయింట్